RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. తాను తన భర్త కాయి కష్టం చేసి సంపాదించిన ఆస్తులను లాక్కోవడంతో పాటు తనకున్న 18 ఎకరాల భూమిని తమ కుమారులు అక్రమంగా లాక్కుని తనను ఇంటి నుండి గెంటేశారని నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం పెరుక కొండారం గ్రామానికి చెందిన పులగం పిచ్చమ్మ ఆరోపించారు. తన భర్త పులగం ధర్మారెడ్డి తాను కాయ కష్టం చేసి స్వగృహంలో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నామని తెలిపారు. తన భర్త మరణాంతరం కొడుకులు పులగం రఘుపతి రెడ్డి, పులగం వేణుగోపాలరెడ్డిలు తన భార్యతో కలిసి తమ పేరిట ఉన్న 18 ఎకరాల భూమితో పాటు ఇంటిని వారి పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఈరోజు 4/9/24 నాడు పులగం పిచ్చమ్మ పెరుక కొండారం గ్రామము అలాగే మండలము శాలి గౌరారం నల్గొండ జిల్లా వాస్తవీరాలు తన కొడుకులైన పులగం రఘుపతి రెడ్డి అలాగే చిన్న కొడుకైన పులగం వేణుగోపాల్ రెడ్డి ఇద్దరి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగినది. ఈ ఇద్దరు కొడుకులలో పెద్దవాడైన పులగం రఘుపతి రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్నారు. అలాగే చిన్న కొడుకు IBMలో కంప్యూటర్ సైన్సెస్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కొడుకులు 2019లో ఈ పులగం పిచ్చమ్మ ఆస్తి అయిన 3 ఎకరాల 27 గుంటలు పెరకకొండారం గ్రామమునందు ఉన్నది. అలాగే ఈమెకి హౌస్ ప్రాపర్టీ 423 గజాలు నల్గొండ టౌన్లో ఉన్నది. ఈ రెండు ప్రాపర్టీసు ఈ తల్లి నుండి 30/12/2019 నాడు కొట్టి బెదిరించి అదిరించి భయపెట్టి దౌర్జన్యంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ తల్లిని కొట్టి తరిమేస్తే ఈ తల్లి దిక్కులేని పరిస్థితుల్లో తన కూతురు నందు హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఇప్పటికీ ఆ కొడుకులు పోలీసులను ఆశ్రయించినా కోర్టుని ఆశ్రయించినా నిన్ను ప్రాణాలతో వదలం, గ్యారంటీ చంపుతామంటే నాకు ప్రాణరక్షణ కల్పించండి, అలాగే నా ఆస్తి కూడా నాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ నందు ఈమె ఫిర్యాదు దాఖలు చేసినది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఆ సదరు ఫిర్యాదును తీసుకొని స్వీకరించి హియరింగ్ డేట్ ఇవ్వడం జరిగినది. రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మెయిన్ ఎజెండాగా ఈ కంప్లైంట్ కొనసాగుతున్నది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా ఈ కంప్లైంట్ని స్వీకరించి తమ ఫిర్యాదుని ఒక హియరింగ్ ఇస్తాము అని చెప్పడం జరిగినది. నా పేరు పులగం ధర్మారెడ్డి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు, చిన్న కొడుకు IBMలో చేస్తుండు, చిన్న కోడలు రెడ్డి ల్యాబ్లో చేస్తుంది. నా పెద్ద కోడలు టీచరు, నా బిడ్డ కూడా టీచరేను. నేనే బర్ల గొర్రెలు కాసిన, అందరికి జాబులు చేయించిన, వీళ్ళ చదువుల కొరకు వ్యవసాయం భూమి 40 ఏళ్ళు చేసిన, నల్గొండకు వచ్చిన. నా అమ్మగారు 12 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. నేను కష్టపడి 6 ఎకరాల భూమి కొనుక్కున్నా. 3 కిలోమీటర్ల దూరం బాయి నల్గొండకి చదువుల కొరకు వచ్చిన. అందరినీ ఏరే జిల్లాలలో చదువులు చెప్పించిన, లచ్చలు పెట్టి ఆ రోజుల్లో నేనే బర్ల జాదిన నల్లగొండల కోలపారం వేసుకొని కోల జాదిన. మాకు చదువు సంజలు లేవు నాయన, ఎట్లా బతకాలనేది నేను ఏర్పాటు చేసిన. ఇంట్లో బోరు పడకుంటే పక్కన మిల్లు ఉన్నది, ఆ మిల్లు కాంచి నేను బోరు నీళ్ళు కొట్టి కోల జాదిన. అందరికి చదువులు చెప్పించిన, మందు కొట్టిన, రోజు 4 ఎకరాలకు మందు కొట్టిన, గోడలు పెట్టిన, ఇస్తార్లు కుట్టిన, సాపలు అల్లిన. నా చిలకల పని లేకుంటే పక్క చిలకలకు పోయి కూలికి పోయేది. ఆ కూలి పైసలు తెచ్చి ఇంట్లో ఖర్చుకు వాడుకుండేది. నేను అటువంటి కష్టపడి బర్ల గొర్రెలు కాసి నా కొడుకులకు నేను నౌకర్లు చేపించి చుట్టం పక్క అన్నలు తమ్ములు తోడు నీడ ఎవరు మేనత్తలు మేనమారు అట్టిళ్ళు పుట్టిళ్ళు ఎవ్వరు లేరు. అంతా నా కొడుకులే నాకు ధీమా అనుకున్నా. నా అమ్మగారి పాలు ఊళ్ళనే, నా అత్తగారి పాలు ఊళ్ళనే, అందరికన్నా నా పిల్లలు మెండుండాలి అనేది నేను అట్లా భావించి వాళ్ళందరినీ సెటిల్ చేసిన తర్వాత నన్ను పరిచయం చేసి ఇక భూమి నా పెనిమిడి చచ్చిపోయినాక భూమి ఎట్లా పట్టా చేసుకోవాలని నన్ను ఒత్తిడి చేసి నా భూమి పట్టా చేసుకున్నారు, నా ఇల్లు పట్టా చేసుకున్నారు. ఇంట్లో 4 గంటల నుంచి 10 గంటల రేతి దాకా బంధించి ఇంట్లో నా సొంత ఇంట్లో బంధించి సంతకాలు పెట్టించుకొని పట్టా చేసుకొని ఎట్లా చేసుకుంటారు అనుకుంటున్నావు, అది కూడా మోసం చేసిండ్రు. నేను దేవుడా భగవంతుడా సత్యంగా చెప్తున్నా, నాకు ఎడిసి పైసలు ఇచ్చిన దాని పేరు ఏందో నాకు రాదు. పైసలు ఇచ్చి చేసుకున్నట్టు మోసం చేసి పట్టా చేసుకున్నాను ఆయన.
నాకు అవన్నీ నాకు తెలియదు, అన్నీ వాళ్ళే చేసినారు. ఇన్ని కష్టాల పడి నేను అందరినీ నేను సెటిల్ చేస్తే ఇవాళ నా ఇంటికి ఎవరు రాని అని అంటాడు, మా ఇంటికి రాకంటారు, ఫోన్లు చేస్తే కిడ్నాప్ డిస్కౌంట్ చేస్తాడు, ఫోన్ కొనిచ్చి దాన్ని ఫోన్లు మాట్లాడకుండా డిస్కౌంట్ చేసేసిండు. ఏడన్నా కలిస్తే ఊపిరి కోర్టుకు పోతే నిన్ను కొత్తిక పీసుకు చంపుతా అంటాడు. నీకు ఇంకా ఏం కావాలి అని అట్లా నన్ను దృశ్యమైన మాటలు మాట్లాడితే ఆ మాటలకు తట్టుకోలేక నేను ఈ భూమి నా పేరు మీద ఉంటే ఈ లంచ కొడుకులు నన్ను ఎప్పుడు చంపుతారో ఏం చేస్తారో అని నేను అప్పుడు నిర్ణయించి వాళ్ళు చెప్పినట్టు ఈయన సంతకం పెట్టి భూమి పట్టా చేసుకున్నారు. 5 లక్షలు ఇస్తా అన్నారు. 5 లక్షలు నా చేతికి ఇయ్యరట, వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారట. మరి ఇవాళ 5 ఏళ్ళ నుంచి నా బిడ్డ నా అల్లుడు దాస్తుండ్రు. రేపు మంచాన పడతా నాకెవరు చేయాలి? మనిషికి 20,000 30,000 అయితేనే మనిషి చేసే మనిషి వస్తుంది. నా అమ్మగారు ఆస్తంత దీని హక్కు నీ పెళ్ళాలకు మీకు ఉంటుంది, నాకుండదా? నా అమ్మగారు ఆస్తి దీని హక్కు నాకు లేదా? నా చిన్న కొడుకు జబ్బు వస్తే కాలిరితే ఇంటికి తీసుకొచ్చి సేవలు చేసిండ్రు. నిలబడి నా బిడ్డ నా కొడుకు నా అల్లుడు నా చిన్న కొడుకు పెళ్లి చేసిండ్రు. ఇటు ఇద్దరు కళ్యాణం చేసుకొని అందరు కుటుంబం అంతా ఒకటే అత్తొచ్చి ఇట్లా చేసింది. అందరు ఒకటయ్యి నన్ను ఎన్ని హింసలు పెట్టినా కానీ పాలోళ్ళు పంపోళ్ళు నవ్వుతారు, ఒక ఊళ్ళో ఉన్నారు అని నేను ఇంతవరకు నేను గుట్టు బయట పెట్టలేదు. సరే నా ఎల్లగొట్టినా కానీ నేను ఓర్చుకున్నా. నా కొడుకులు ఇయ్యాల కాకుండా రేపు వచ్చి బతిలాడతారు అనుకున్నా. ఇంటింటికి నేను లంగనని దొంగనని నా బిడ్డ అప్పుల పాలైందని అది అని ఇదని నా బిడ్డని అన్యాయంగా నా అల్లుని ఇష్టం వచ్చినట్టు లంచ కొడుక లమ్మిడి కొడుక అని ఇష్టం వచ్చినట్టు కూతలు కూసుడు మమ్మల్ని బదారు పాలు చేసినారు. అందుకనే నేను ఒక్కటే నేను ఓపిక పట్టినా. ఇక నా వల్ల కాదు నేను ఓపిక పట్టడానికి. ఇంకా నాకు తలంటికలన్నీ ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను ఆ ఓపిక నాకు ఆ దేవులాటకు నాకు ససించిపోతున్నా. ఒక్కటే విషయం నాన్న, నా అమ్మగారు ఆస్తి నాకు కావాలి నాన్న. నేను ఎంత ఇచ్చిన్నో అంత నాకు కావాలి. ఇవాళ ఒకటే విషయం, మిమ్మల్ని అయితే జీతాలు ఉంచలే, మిమ్మల్ని అయితే అప్పేయలేదు, మంచిగా జాబులు చేస్తున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ అమ్మ అక్కర్లేదు. అమ్మ అక్కర్లేదు, అమ్మ ఆస్తి ఎట్లా అక్కర్ ఉంటుంది? అది మాత్రం న్యాయం చేయాలి నాయన. మున్సిపల్ కోర్టు కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, అందరికీ వకీళ్ళకు కానీ, మీ టీవీ ఛానల్ వాళ్ళకు అందరికీ నేను నమస్కారం చేసి మిమ్మల్ని దండం పెడుతున్నాను ఆయన. ఇటువంటి కష్టం ఎదటోనికి రావద్దు, ఏ తల్లికి రావద్దు. అందరం కొడుకులకు అన్నోళ్ళమేను. ఇవాళ నీ పిల్లలంటే నీకెంత ప్రేమో, నా పిల్లలంటే నాకంతే ప్రేమ అని నేను అట్లా అనుకున్నా. కానీ నన్ను ఇట్లా ఆగం పాలన చేస్తారని నేను అనుకోలేదు నాన్న.